తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతరగా చెప్పబడే మేడారం వెళ్ళి ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క తల్లిని దర్శించుకున్నాము. ఈసారి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 21 నుండి 24 మధ్య కాలంలో జరిగే జాతర కన్నా నెల రోజులు ముందే భక్తులు తండోపతండాలుగా ఇసకేస్తే రాలనంతగా వచ్చారు. పొలవాస ప్రాంతాన్ని పరిపాలించిన మేడరాజు పగిడిద్దరాజులు కప్పం కట్టలేకపోవడం వల్ల కాకతీయుల కాలంలో రెండవ ప్రతాపరుద్రుడు వీరిపై యుద్ధం ప్రకటించాడు. సంప్రదాయ ఆయుధాలతో తమ సైన్యంతో పగిడిద్దరాజు, సమ్మక్క కూతురు సారలమ్మ, జంపన్నలు యుద్ధం చేయగా ఈ యుద్ధంలో సారలమ్మ, జంపన్నలు మరణించగా పగిడిద్దరాజు కూడా మరణించగా సమ్మక్క మాత్రం వీరోచిత పోరాటం చేసి కాకతీయులకు పట్టుబడకుండా చిలకలగుట్టపైకి వెళ్ళి పసుపు కుంకుమ భరణులతో కనిపించిందట. అప్పటి నుంచి సమ్మక్క దేవతారూపం పొందిందని గిరిజనులు నమ్మారు.